అది సాగుతుందో గానీ తెలుసుకోవడం లేదు. రే పెట్టి బద్దలు కొడదామా? పగిలిపోద్ది. పోనీ పెట్టెకు చిల్లులు పెడదామా? పాడైపోతుంది. అంటే బస్ ఎక్కితే రాజమండ్రి వెళ్తుందా? ఆహా, రాజమండ్రి బస్ దగ్గరికి వస్తుంది. ఎల్లా అదే రాజమండ్రి గురించి అడిగితే తిడతారు. అరే పోడా, ఓటిపల్లిలో భూకంపమా? ఇదిగో ఎర్రబ్బాయి, కడియాలి ఎక్కడెక్కాలి? నీకు సరిపోయే సీటులోన ఇల్లియమ్మా. నీకు లగేజ్ స్టాండ్ దా కరెక్ట్, పైకి చెప్పు తెగుద్ది. నువ్వు లోనకి ఎక్కితే నా ఇంజిన్ పెట్టి తెగి పుడుస్తున్నావు. వెళ్ళామ్మా వెళ్ళు. నారెక్కి పోతాలే. ఏ మానమే ఏ సంవత్సరంలో పడదు కూడా వదిలిపోద్ది. వెళ్ళిపోయింది. నాన్న నిజంగానే ఎర్రగుండానా? మోసపోకురా కక్క. అమ్మాయి గణేష్ ఎక్కడ? గణేషు గణేష్ గణేష్ ఎక్కడా? ఏ అమ్మాయి ఏమన్నా తడ ఉందా? సొల్లుంగా Shut up. ఏంటది? రే ఏముంది? అరే భాయ్ గణేష్ కహా? వాడి గురించి చెప్పే ఎంక్వైరీ ఆఫీసర్ ఇది. ఒరేయ్, రాత్రి వాడి పిచ్చి కిందట ఏదేదో కలవరించాడంట. తాయెత్తు కట్టించుకోవడానికి వెళ్ళాడంట. ఇల్లేడా? రాత్రి ఏ కామిని పిశాచో ముగ్గేసుకొని ఉంటది. దాని మీద ఇడు కాలెట్టు ఉంటాడు. అది కాలు పుడుచుకొని ఉంటది. అప్పటి నుంచి కామిని పిశాచి నై, టవల్ పిశాచి. టవల్ పిశాచా? ఈ టవలా? పాత టవల్ గయా, కొత్త టవల్ ఆయా. ఈ టవల్ వచ్చిన దగ్గర నుంచి వాడి దిమాగ్ ఖరాబ్ హో గయా. ఈ టవల్ బహుత్ కాస్ట్లీది. ఇది ప్లాట్ఫామ్ మీద దొరికేది కాదు. ఇది ఎవరో ఇచ్చింది. కౌన్ దియా? నువ్వు 50, నువ్వు 40, నేను 25. నీకు అర్థం కాదు, నాకు అర్థం అవుతుంది. ఈ టవల్ రాకముందు పాత టవల్ తో వాడు మొహం తుడుచుకునేవాడు, మట్టి కూడా తుడుచుకునేవాడు. అంతే ఇల్లేడా? ఈ టవల్ వచ్చినప్పటి నుండి ఇలా బుగ్గలు రుద్దుకుంటున్నాడు, ముద్దులు పెడుతున్నాడు. ఈ బస్టాండ్ లోని 50 మందికి ఈ టిప్పు సుల్తాన్ తో సహా అందరికీ తెలియజేయడం ఏమనగా, మన గణేష్ గాడు ఐశ్వర్యరాయ్ కంటే ప్రపంచంలోని అత్యుత్తమైన అమ్మాయిని ఒక్కరిని ప్రేమించాడు. పెడత కింద పప్పు, పెడత కింద పప్పు. ఏ జయమా, గణేష్ ఎక్కడా? ఆరు గొడవలో ఎక్కడికో ఎల్లుంటాడు. నీకెందుకు? ఆహా, పనుందిలే. ఏం పని? మా ఇద్దరి మధ్యలో ఏం దాపరికాలు లేవు. చెప్పు. ఏం లేదు, ఇవాళ శుక్రవారం కదా, బస్టాండ్కి వచ్చి పెద్దమ్మ తల్లి కుంకుమిస్తానని చెప్పాడు. ఎక్కడ కనిపించట్లేదు. నేను పక్కూరికి అర్జెంట్ గా మెడికల్ క్యాంప్ కి వెళ్ళాలి. సాయంత్రం ఇంటికి వచ్చేస్తాను. గణేష్ కనిపిస్తే తప్పకుండా ఇంటికి రమ్మని చెప్పు. పెద్దమ్మ తల్లి కుంకుమ అంటే చాలా నిష్టగల కుంకుమ, నియమంగల కుంకుమ. అది అందరికీ దొరకదు. అదృష్టం ఉంటేనే దొరుకుద్ది. ఏలకి రాలేదంటే మీ కుంకుమ ఇవ్వడం పెద్దమ్మ తల్లికి ఇష్టం లేదు ఏమో. అందుకే సాయంత్రం ఇంటికి రమ్మని చెప్పు ప్లీజ్. బతిమాలక్కర్లేదులేమ్మా, రాసి పెట్టుంటే ఆడే వస్తాడు. వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళండి. త్వరగా పోనీ. రైట్ రైట్. వెళ్తామమ్మా వెళ్తామా. అమ్మో, ఈ డాక్టర్ గారు ఏదో కలబడిపోతుంది. ఇంకా లాభం లేదు. ఇవాళ ఏమైనా సరే పెద్దమ్మ తల్లి కుంకుమ నేనే పొట్టు పెట్టించుకోవాలి. Come on, get down, quick. ఓ నాయనో, టీకాలేసే వచ్చారు రోయ్. ఓలమ్మో, పిల్లల్ని ఇంట్లో దాసేయాలా? These people don't understand. We came to give free services. Okay. Hello, we are from Indira Medical College. Malaria medicine. అయితే మందులు అవి. ఒక్క టీకా కూడా వేయడానికి వెళ్ళలేదు. ఆడపిల్ల అయితే 50 రూపాయలు, మగపిల్లలు అయితే 100 రూపాయలు ఇస్తేనే వేయించుకుంటారు. వెళ్ళండమ్మా వెళ్ళండి. పొద్దున టీకాలు వేయడానికి వచ్చారు. పిల్లలు పుట్టుకుంటే ఏమైనా మందులు ఉన్నాయా? నో నో. అయితే వెళ్ళిపోండి. ఎందుకు ఊరికే బయలుదేరి వస్తారు? ఆ పిల్ల బతుకు నాశనం చేసిన చాలక మళ్ళీ మళ్ళీ వచ్చి దాన్ని చంపుకు తింటున్నాడే. చిచి నీచుడు, ఇలాంటి అన్ని నడి బజార్లో ఉరి తీయాలా? ఎన్నన్నాడికి సిగ్గు లజ్జా లేదు. ఏం జన్మో ఏంటో. కాకినాడ, అమలాపురం, కోటిపల్లి, కడియం. అంద గణేష్ కేకేస్తే బిలబిలమని వస్తారా? మనం కేకేస్తే ఒక్క రారే. నోటి వాసి. చిలక చెప్పింది కనపడలేదేమి. బండి తీయండి. తీయడానికి ఇదేమైనా ఆటోనా, టాక్సీనా? బస్సు. అయ్యగారు కోటిపల్లికి వెళ్ళాలి. అయ్యగారు కోటిపల్లికి వెళ్ళాలన్నా, సకినేటిపల్లికి వెళ్ళాలన్నా మనం విసిలేయాలి. అయ్యగారు ఎవరు అనుకుంటున్నారు? ఎవరయ్యా? ఎమ్మెల్యే ఇస్తామన్నారు, ఇట్టంలేక వదిలేశారు. ఎంపీ ఇస్తామన్నారు,
ఢిల్లీ పడక వద్దని చెప్పేశారు. ఆ. నిన్న సీఎం గారు ఫోన్ చేసి మినిస్ట్రీ ఇస్తామన్నారు. ఇస్తే సీఎం పదవి ఇవ్వండి గానీ మినిస్ట్రీ వద్దన్నారు. ఈయన సంగతి పూర్తిగా మీకు తెలియదు. ఈయన పేరు చెప్తే ఈ చుట్టుపక్కల 18 గ్రామాలు కూడా గడగడ గడగడలాడిపోతాయి. ఈయన నోరిప్పాడంటే భూకంపం, ప్రళయం, కత్తరిల్లిపోద్ది. ఏంటయ్యా గంటలేమన్నా మింగాదా? మాట్లాడు, చెప్పు, నోరు విప్పరా. నా నీటి మాట్లాడతాను. నాకేడితే వెళ్తావు. ఇడు మేసం తిప్పటి తిప్పినాను. ఇడు పో చెట్టమంటే నేను ఎక్కడికని పో చెట్టాను. పంతులు వేరే చెయ్యాలా, పెంటపూరి వెళ్ళాలా, పంచాయతీది, కండువాతిది, గొలుసు రోడ్డు గోల్డు, ఈడు పోకరు, పంతులు పోకరు. రేపు పాలకొల సంత బస్సు బుస్సు అనిపించండి. మీ పెద్దలకు దండం. ఈడు చెప్పిండి అబ్బా కొట్టినాను. నాకేడితే వెళ్తావు. నేను వెళ్ళిపోతున్నాను. ఏరా వాడు నోరు విప్పితే ప్రళయమా, భూకంపమా? బాబు అన్ను ఒగ్గేయండి. నేను రేపు పిచ్చి హాస్పిటల్ నుంచి వచ్చాడు. మీరు ఇలా రండి, జాతకం చెప్తాను. ఏమండి 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 మీరు వస్తారేమో బస్ స్టాండ్ ఎదురు చూస్తున్నా అండి. మీరు రాలేదు కదండి, నేనే వచ్చానండి. నేను పెద్ద ముఖం తెచ్చిస్తాను కదండి, అక్కడ ఆలస్యం అయిపోయింది. ఇదిగోనండి అయ్యగారికి అమ్మగారికి తాళు తీసుకొచ్చానండి. ఇది అయ్యగారు కట్టున్నారు అనుకోండి, అయ్యా బాబాయ్ అని తిరిగేలేదండి. అవునండి, అమ్మగారు ఇది కట్టున్నారు అనుకోండి, ఆవిడ 5వ తారీఖుకి ఆయుష్ అండి. అమ్మా నాన్న ఇంట్లో లేరు. పెద్దమ్మ తల్లి కుంకుమ ఎంత సత్యమో మీకు చెప్పాను కదండి. పెట్టుకోండి, అనుకునేది జరుగుద్ది. పో అవతలికి, బయటికి వెళ్ళు. ఇంకా నా ముందు నిలబడ్డావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. కానీ మీరు నా మీద ఎందుకు కోపంగా ఉన్నారో నాకు తెలియాలి కదా. ఇంకా నాటకాలాడకు. అంతా నా కళ్ళతో చూశాను. ఎవరి కళ్ళతాళ్ళు చూస్తారు, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అర్థం చేసుకుంటారు. మీరేం చూశారో ఏం అర్థం చేసుకున్నారు? తెలివిగా మాట్లాడి తప్పించుకుందాం అనుకోకు. నువ్వు చేసేదంతా మోసం, చెప్పేదంతా అబద్ధం, నవ్వేదంతా విషం. ఏంటండి మీరు మాట్లాడేది? నువ్వు సరళ అనే అమ్మాయి జీవితం నాశనం చేయలేదు. నీ వల్ల అమాయకురాలు పిచ్చిదైపోలేదు. నువ్వు వాళ్ళ అన్నయ్యని చంపేశావు. హంతకుడివి. ఇదంతా అబద్ధమా? చెప్పు. అబద్ధం కాదు. పిల్ల భయపడుతున్నట్టుంది. అరేసుకోబోయి పారేసుకున్నాను. ఏట్రా ఏట్రా చేస్తున్నారు? చెప్తున్నాను గురువా. రే సంపేస్తారా నువ్వు పదమ్మా, నువ్వు సంపేత్తరే. ఏటమ్మా ఇది? ఏటి టైంలో నువ్వు కొంచెం బుర్రంతా నీకు లేదా? అది కాదండి, నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. అక్కడ ఆలస్యం అయిపోయింది. లాస్ట్ బస్ ఉంటే వెళ్ళిపోదామని. అదే వెళ్ళి గంట అయింది. వెళ్ళారు ఫస్ట్ బస్సే. మరెలా? మరెలా? సరే పని చేయి, లోనకెళ్ళి పడుకో. ఇదే ఫస్ట్ బస్సు. నడు నడు. మాకు దెబ్బిచ్చి నువ్వు సెటప్ చేసుకుంటావేరా? బ్యాడ్ నేమ్. ఆగా కంగారు అడక. చూడు, నువ్వు జాగ్రత్తగా ఉండే చోటుకి తీసుకెళ్తాను. బ్యాగ్ ఎట్టిచ్చేయి. నమ్మమ్మా, జీవితంలో ఎవరో ఒకళ్ళు నమ్ము, ముఖ్యంగా గణేష్ నమ్ము. ఆ బ్యాగ్ ఇవ్వు. ఇక్కడ అవునండి. కుదరదు గణేష. నేరస్తురాలైనా సరే ఆడదాన్ని రాత్రిపూట పోలీస్ స్టేషన్ లో ఉంచకూడదు, చట్టం ఉందిరా. గురుగారు ఒక్కసారికి చట్టంలో సర్దుబాటు చేసుకోండి. ఆమె అమ్మాయి లేదు అనుకోండి. గురుగారు మీకు తెలుసు, ఫస్ట్ బస్ 5 గంటలకు ఉంది. 4 గంటలకు వచ్చి తీసుకెళ్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. చూడమ్మాయి, అక్కడ కూర్చో. థ్యాంక్స్ అండి గురుగారు. ఇక ఏటికి కంగారు పడుతున్నావు ఏంటి? వీళ్ళంతా మనోళ్లే. ఇక ఏమైనా తిన్నావా? రాత్రిపూట తినండి. అయితే మన భారతీయ అనమాట. ఇగో పొద్దున 4 గంటలకు వచ్చేస్తా. నీకు ఇంకా భయం తగ్గలేదు. ఇగో బాయ్. అమ్మాయి కంగారు పడుతుంది కాదు, ధైర్యం చెప్పు. అలాగే. చాలా టైం అయింది. ఇన్స్పెక్టర్ ఇంకా రాలేదేంటి? రేపు కోర్టులో కేసు ఉంది, వస్తే ఆ ఫైల్ పుటప్ చేయమని చెప్పు. నేను వెళ్తాను. మంది ఎక్కువైనట్టుంది. సార్, రేపు కోర్టుకి వెళ్ళాలంట. ఫైల్ రెడీ చేయమన్నారు సిఐ గారు. ఏడే కోర్టు ఫైలా? స్టేషన్కి వచ్చానా? క్లబ్ కదా కాదు. ఎక్కడికి వెళ్దామన్నా స్టేషన్కి వచ్చేస్తున్నాయి. నైట్ మందుకి ఇబ్బంది అవుతుందేమో. ఏ బ్రాంచ్ షాప్ కానీ వెళ్ళి
ఆ బాటలు రామ్ కొట్టురా. త్వరగా వద్దు, 4-5 షాపులు తిరిగి 4-5 గంటలు ఆలస్యం కదా సార్. ఏ నీ చెల్లె ఓన్లే ఈ 4 గంటలు నా బామర్ది అయిపో. అదేంటి సార్? వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. ఎలా ఈ రోజుకి ఇదే మన గెస్ట్ హౌస్. రాజా, రాజా లేగు రాజా. కూర్చో, నేను కూర్చుంటే నువ్వు లేచిపోతావు ఏంటి? గణేష్, బస్ స్టాండ్ లో గణేష్. ఆ గణేషా గడ్డం ఆడెప్పుడు దబాలకేసే తీసుకొస్తాడు. ఫస్ట్ టైం ఉండేలు పోతానంటే ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి అమౌంట్ కూడా తీసుకున్నాడు. ఆ విషయం చెప్పలా? ఇక్కడ ఫ్రీగా బ్లూ ప్రింట్ చూపిస్తున్నా అనుకుంటావా? మసిగా ఉందో వెళ్ళిపోయిందో ఎంతసేపు ఏం చెప్తా. ఏమైంది? ఏం జరిగింది? నీచుడా, ఎందుకు నన్ను మోసం చేశావు? ఎందుకు నన్ను జంతువుకు అప్పగించావు? ఎందుకు నా జీవితం నాశనం చేశావు? చెప్పు, ఎందుకు నాశనం చేశావు? సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ముద్దాయిని నేరస్తుడిగా పరిగణిస్తూ అతన్ని ఉద్యోగం నుంచి కోర్టు సస్పెండ్ చేస్తూ 1 సంవత్సరం జైలు శిక్ష విధించడమైనది. ఇది మా బతుకులతో ఎందుకు ఇలా ఆడుకున్నావు? మీ చెల్లెలు జరిగిన అన్యాయానికి పెద్ద న్యాయం జరిగింది. ఇప్పుడు ఆ ఇన్స్పెక్టర్ ఇంకో సంవత్సరంలో బయటకు వస్తాడు. కానీ నా చెల్లెలు బ్రతుకు నవ్వులు పాలైపోయింది కదయ్యా. నా పెద్ద చెల్లెలు పెళ్ళైన మరుసటి రోజే విధమైంది. ఇది పెళ్లి కాకుండానే విధమైంది. వీళ్ళతో నేను ఎలా బతకాలి? లోకల్ మాటలు నేను ఎలా భరించాలి? పిచ్చకపోతుందయ్యా. ఎందుకు ఇలా చేసావు? చెప్పు అయ్యా, చెప్పు.
అలా మతి చెదిరిన మనసుని ఎలా ఓదార్చను, నేను నిర్దోషిని ఎలా నమ్మించను? ఆ క్షణం నుంచి వాళ్ళ బాధ్యత నాదిగా చేసుకున్నాను. వాళ్ళ కోసం ప్రతి క్షణాన్ని పైసలుగా మార్చుకున్నాను. నాకు ఆకలేస్తే వాళ్ళ ఆకలిని గుర్తు తెచ్చుకుని మర్చిపోయేవాడిని. నా వల్ల చెదిరిపోయిన వాళ్ళ బ్రతుకుల్ని తిరిగి సరిదిద్దాలనే బరువైన బాధ్యతని నవ్వుతూ తేలిక చేసుకున్నాను. అయ్యో సరళ వద్దమ్మా, సరళ వద్దు, చెప్పిన మాట వినాలి. వద్దమ్మా, తప్పు, అలా చేయకూడదు. అయ్యో వదలు. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. సారీ. మా అన్నేమనుకున్నా పర్లేదండి. ఇక్కడ పరిస్థితి అర్థమైందండి. అది చాలు, ఇగో 3 బస్సు వచ్చేస్తే 4 రూపాయలకి ఇచ్చాలి. మీరు రండి చెప్తాను. అయ్యి బాబాయ్ మీతో వెళ్ళండి, అబ్బాయి పోతారు రండి మీరు.